మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనసులో ఆ గౌరవం కాపాడుకోవడానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఒంటరిగా అయినా పర్వాలేదు, నేను మా ఇంట్లోనే ఉంటాను. వద్దు సూర్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నువ్వు నా కోసం మా ఇంటికి వచ్చావు. చూడు, కేవలం నా మాటకు మాత్రమే విలువివ్వు. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. ఎవరు ఎంతలా అనుమానించినా నువ్వేమీ పట్టించుకోవద్దు. అది కాదు ఆకాష్, ఈరోజు విక్రమ్ అనుకున్నాడు, రేపన్న రోజు సంధ్య కూడా అలానే అనుకుంటే, నన్ను అలానే ప్రశ్నిస్తే? లేదు, అలాంటి రోజు రానే రాదు. సంధ్యకు మన స్నేహం గురించి, నేను నీ మీద పెంచుకున్న నమ్మకం గురించి తెలుసు. తనెప్పుడూ అలా మాట్లాడదు. అసలు ఇంతవరకు ఏం జరగలేదు. సూర్య, దయచేసి ఇలాంటి ఆలోచన ఇంకెప్పుడు నీ మనసులో రానివ్వకు. ఇంట్లో నేను లేక నువ్వు వెళ్ళిపోతే సంధ్య ఒంటరిదవుతుంది. నా స్నేహితుడిగా నువ్వు తనకి తోడుగా ధైర్యంగా ఉండాలి. ప్లీజ్ సూర్య, నా కోసం. సరే ఆకాష్, ఉంటాను. నీ స్నేహితుడిగా కాదు, సంధ్య మొదటి భర్తగా ఆ ఇంట్లోనే ఉంటాను. శాశ్వతంగా అక్కడే తిష్ట వేస్తాను. శ్రీరామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చినందకి శ్రీమాన్నారాయణోర్విష్ణుర్ వాసుదేవో అభిరక్షతు. అమ్మా సంధ్య, ఎన్ని కేసులున్నా ఆ దేవుడికి దండం పెట్టిన తర్వాతే డ్యూటీ ఎక్కుతానమ్మా. ఆలస్యమైనందుకు ఏమీ అనుకోకమ్మా. పర్లేదు సార్. కోర్టు హీరింగ్లో ఆకాష్కి తప్పకుండా బెయిల్ వస్తుందనుకున్నానమ్మా. కానీ ఆ యొక్క ఇది ఉంది చూసావు, సుగుణ్ గారు పెట్టుకున్న పిటిషన్ వల్ల ఆకాష్కి బెయిల్ రాకుండా చేసిందమ్మా. ఏం చేస్తాం సార్, అంతా నా దురదృష్టం. ఇలా డేలా పడిపోతే ఎలాగమ్మా? ఆకాష్కి బెయిల్ రాకపోయినా అతి త్వరలో కేసు విచారణకు వచ్చేటట్టు చేస్తానమ్మా నేను. అందుకు నాది హామీ. ఏం చేసి ఏం లాభం సార్? హత్య చేసినవాడు నా కళ్ళ ముందే దర్జాగా తిరుగుతున్నాడు. నువ్వు చెప్పేది సూర్య గురించేనమ్మా? అవును సార్. అతని మీదున్న నా అనుమానాన్ని ఎస్ఐ విక్రమ్తో చెప్పాను. పోలీసు తరహాలో విచారిస్తే నిజం బయటపడే అవకాశం ఉంటుందనుకున్నాను. కానీ సూర్య ఏ మాత్రం కోఆపరేట్ చేయకుండా చాలా పొగరుగా సమాధానం చెప్పాడంట సార్. అదీ కాక నా భర్తకి బెయిల్ దొరకక నేను బాధపడుతుంటే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే సూర్యకి ఏ మాత్రం జాలి దయ లేదు. ఇంకా చెప్పాలంటే బెయిల్ దొరకనందుకు చాలా సంతోషిస్తున్నాడు. ఆ దేవుడు నీకన్నా ఎక్కువ నాకే సపోర్ట్ చేస్తున్నాడు అని ఏదేదో పిచ్చివాగుడు వాగుతున్నాడు సార్. ఆ మాటలకి అతని ప్రవర్తనకి నీ అనుమానం ఇంకా బలపడింది అన్నమాట. ఇంత చెప్పినా అనుమానం అంటారేంటి సార్? ఆ సూర్యనే హంతకుడు నా భర్తని కావాలని ఇరికించాడు. అమ్మా సంధ్య, ఒక్క మాట చెప్తాను విను. నువ్వు సూర్య మాజీ భార్యగా ఆలోచిస్తున్నావు. అతని ప్రవర్తనతో కోపం పెంచుకున్నావు. నేను కేసు గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకుని మాట్లాడుతున్నానమ్మా.
దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన వాడు ఇంత నీచమైన పని చేస్తాడంటే నేను నమ్మలేను. ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఆర్మీ వాళ్ళు, పోలీసు వాళ్ళు తప్పు చేయరా? నోనో, నా ఉద్దేశం అది కాదమ్మా. మరేంటి సార్? ఆ ప్రతాప్ని హత్య చేసింది సూర్యనే అన్న యాంగిల్లో నుంచి మీరెందుకు ఆలోచించడం లేదు? అలా ఆలోచిస్తే ఏదైనా ఆధారం దొరికే అవకాశం ఉంది కదా. పోనీ నా మాటలు నిజం కాదనుకుంటే విక్రమ్ని ఇప్పుడే పిలిపిస్తాను. ఒకసారి అతనితో కూడా మాట్లాడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. లేదమ్మా, ఇప్పుడు నేను మాట్లాడాల్సింది, వినాల్సింది విక్రమ్ మాటలు కాదు, సూర్య మాటలు. ఒక పోలీస్ ఇంట్రాగేషన్కి, లాయర్ విచారణకి చాలా తేడా ఉంటుంది. నేను సూర్యతో మాట్లాడి అతని వర్షం ఏమిటో కూడా వింటాను. వినడం కాదు సార్, నిలదీసి అడగండి. తనే దోషి అని నిరూపించండి. మీకు చేతులెత్తి దండం పెడతాను సార్. ప్లీజ్ నా భర్తను ఎలాగైనా కాపాడండి సార్. ఆయన్ని నిర్దోషిగా నిరూపించండి. సరేనమ్మా, అసలు నిజం ఏమిటో తప్పకుండా తెలుసుకుంటాను. నువ్వు కంగారు పడకు. వస్తాను సార్. పండు, కాఫీ తాగుతావా? నువ్వు కూర్చో, నేను కలుపుతాను. నువ్వు కలిపే పనైతే నిన్నెందుకు అడుగుతాను? తీసుకురమ్మని చెప్పేదాన్ని కదా. తీసుకొస్తాను దివ్య, అందులో ఏముంది? 24 గంటలు రెస్ట్ తీసుకోవడం కన్నా చిన్న చిన్న పనులు చేస్తే నాకు, బేబీకి కూడా మంచిది అని ఎవరు చెప్పారు? ఆడపిల్లని, కాబోయే తల్లిని. ఆ మాత్రం తెలీదా బాబ్జీ గారు? పండు, నీకు నాకు పోటీ ఎందుకు గాని? బాబ్జీ, నీ అమృత హస్తాలతో నాకు పండుకి అద్భుతమైన కాఫీ కలుపుకొని తీసుకురా. నీకైతే ఓకే, కానీ పండు గారికి మాత్రం నో కాఫీ. నేనేం పాపం చేశానండి? పాపం కాదు, ఈ రోజు నుండి మీ డైట్ ప్లాన్ మారనుంది. కాఫీలు, టీలు కంప్లీట్ గా బంద్. ఓన్లీ పాలు విత్ కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వా? పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడనా? అదంతా నిజం కాదు బాబ్జీ. తల్లిదండ్రుల పోలికలే పిల్లలకొస్తాయి. అలా అయితే బిడ్డ కూడా తెల్లగానే పుడతాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న తెల్లని తెలుపు కాబట్టి. తెల్లగా ఉంటాడా? పండులెవర్ని ఇప్పటి వరకు నేనే చూడలేదు. అలాంటిది తెల్లగా బొద్దుగా ఉంటాడని నువ్వెలా చెప్తున్నావు? అంటే అది నేనెలా చెప్పానంటే, అది దివ్య, ఒకసారి నువ్వు పండుగ లవరు ఎలా ఉంటాడో స్కెచ్ గీయించాలని నాకు డీటెయిల్స్ అని చెప్పావు కదా, అది నాకు గుర్తుండి చెప్పాను. ఓ అదా, ఎప్పుడో చెప్పింది బానే గుర్తుందే. నేనెళ్ళి నీకు కాఫీ, పండుగరికి పాలు తీసుకొస్తాను. మా బాబ్జీ పద్ధతి ఇంతే పండు. అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి. కేర్ తీసుకోవడం మొదలు పెడితే ప్రతి చిన్న విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాడు. బాబ్జీ గారు ఒక్కరే కాదు దివ్య, మీరిద్దరూ నాకు చేస్తున్న సహాయంకి, ఈ కేరింగ్కి జీవితాంతం రుణపడుంటాను. నాకు తెలిసి నీకు మాకు గత జన్మలో ఏదో అనుబంధం ఉండే ఉంటుంది. మా బాబ్జీకైతే చాలా పెద్ద సాయం చేసుంటావు. అప్పటి రుణమే ఇలా తీర్చుకుంటున్నామేమో. గత జన్మ సంగతి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నిజాన్ని నీ దగ్గర దాస్తూ చాలా పెద్ద సాయమే చేస్తోంది. దివ్య, కాఫీ, పండుగారు పాలు. థ్యాంక్ యూ బాబ్జీ గారు. నో మెన్షన్. బాబ్జీ, కుంకుమ పువ్వు ఎక్కడుంది? ఎందుకు దివ్య? ఆహా, నేను కూడా తాగుదామని. ఆ? నువ్వా?
లేకపోతే ఏంటి? నువ్వు లేనప్పుడు పండుకి పాలల్లో కలిపివచ్చని నేను అడుగుతున్నాను. నీకెందుకు దివ్య శ్రమ? పండు గారిని నిన్ను జాగ్రత్తగా చూసుకోవటానికి నేనున్నాను కదా. ఏంటి అలా చూస్తుంది? మన మాటల్లో ఏదైనా డబుల్ మీనింగ్ ఉందా? సార్, ఫ్రూట్ ఏదైనా పర్వాలేదు. నాకు ఫ్రెష్ జ్యూస్ తీసుకొని రా, ఐస్ లేకుండా. ఓకే సార్. పో. సరే. మే ఐ కమ్ ఇన్? దిట్టకవి గారు, రండి రండి, కూర్చోండి. ఓహో, నా పేరు కూడా తెలిసేంటయ్యా నీకు? తెలియకుండా ఎలా ఉంటుందండి? కోర్టులో మీ వాదన విన్నాను కదా. సార్, జ్యూస్. దిట్టకవి గారు, మీరు జ్యూస్ కానీ టీ కానీ ఏమన్నా కాఫీ కానీ? నో థ్యాంక్స్, ఏమీ వద్దు. ఓకే సార్. ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారు? ఆ యొక్క ఇది ఉంది చూసావు, ఏది విచారణ, అలాంటిదేమీ కాకుండా సరదాగా మాట్లాడదామని వచ్చానయ్యా. మీరు విచారణకు వచ్చినా ఎలాంటి ప్రశ్నలు అడిగినా నేను సమాధానం చెప్తాను లాయర్ గారు, మీరు అడగండి. నువ్వు ఇప్పటి వరకు ఎంతమందిని చంపుంటావు? అదేనయ్యా, ఆర్మీ వాడివి కదా, ఎంతమంది శత్రువుల మీద దాడి చేసుంటావా అని అడుగుతున్నాను. లెక్క గుర్తులేదు కానీ దేశానికి నష్టం కలిగించే ఎంత మంది ఉన్నా వాళ్ళందరినీ తుదముట్టించడమే ఒక ఆర్మీ కెప్టెన్గా నా డ్యూటీ. ఆహా, భేషుగ్గా చెప్పేవయ్యా. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకని డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నిజాయితీగా సమాధానం చెప్తావా? మనస్సాక్షిని చంపుకొని మాట్లాడడం, నీతి మాలిన పనులు చేయడం నాకు రాదు. ఆర్మీ కానీ నా తల్లిదండ్రులు కానీ అలాంటి బుద్ధులు నాకు నేర్పించలేదు. అంటే నువ్వు ఏ తప్పు చేయలేదంటావు? లేదు. సంధ్యను పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఆకాశ్ మీద కక్షను పెంచేసుకుని ప్రతాపని తెలివిగా హత్య చేసి ఆ నేరాన్ని ఆకాశ్ మీదకి తోసేసి నీకు సంధ్యకి మధ్యలో అడ్డు లేకుండా ప్లాన్ చేసుకున్నావని నేనంటే నువ్వేమంటావు? మీరు ఒక క్రిమినల్ లాయర్ అయినంత మాత్రాన ఇంత క్రిమినల్గా ఆలోచించడం తప్పు అంటాను. చూడండి దిట్టకవి గారు, ఆకాష్ నా ఫ్రెండ్. తన మీద నాకు ఎలాంటి ద్వేషం పగ లేదు, ప్రతీకారం అంతకన్నా లేదు. ఏదీ లేకపోతే సంధ్యను మానసికంగా ఎందుకు హింసిస్తున్నావయ్యా? అది మా పర్సనల్ విషయం. కొంచెం డీటెయిల్డ్గా చెప్తావా? చెప్పను. మీరే కాదు, ఆ భగవంతుడు దిగొచ్చినా నేను చెప్పను. చెప్పకపోతే నిన్నే అనుమానించవలసి వస్తుంది. ఐ డోంట్ కేర్. ఒక లాయర్గా మీరు ఎవరినైనా అనుమానించవచ్చు. అలా అని మీ అనుమానానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం నాకు రాదు, తెలీదు. అంటే ఫైనల్గా ఆ ప్రతాప్ హత్యకు నీకు ఎలాంటి సంబంధం లేదంటావు. ఒక పథకం ప్రకారం
నీ బెస్ట్ ఫ్రెండ్ని జైలుకి పంపించలేదు అంటావు, అవునా? అవును, నా బెస్ట్ ఫ్రెండ్ అన్యాయంగా ఈ కేసులో ఇరుక్కుని ఎంత కష్టపడుతున్నాడో అది తలుచుకొని నేనెంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఓకే ఓకే, ఆ యొక్క ఇది ఉంది చూసావు, అదేనయ్యా బాధ. అంత బాధ ఉన్నవాడివి ఇలా ఆకాశ ఆఫీసులో దర్జాగా కూర్చుని జ్యూస్ తాగుతూ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావా అని ఉంది. పెదవది క్రిమినల్ బ్రెయిన్ కదా, అందుకని చిన్న అనుమానం. దీనికి నీ సమాధానం? బాధ మనసుకు సంబంధించింది, అది బయటికి కనిపించేది కాదు, అందరి ముందు పబ్లిసిటీ చేసేది కాదు. నా దృష్టిలో బాధపడడం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, మన మీదున్న బాధ్యతని పర్ఫెక్ట్గా నిర్వర్తించడం. నా బాధ్యత ఏంటో నాకు తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో అంతకన్నా బాగా తెలుసు. అంత తెలిసిన వాడివి ఎస్ఐ విక్రమ్ అడిగినప్పుడు మాత్రం తిన్నగా ఎందుకు సమాధానం చెప్పలేదు? ఆయన అడిగిన పద్ధతి నాకు నచ్చలేదు. మంచిగా అడుగుంటే నా సమాధానం మర్యాదగా ఉండేది. చూడండి దిట్టకవి గారు, ఎవరు ఎలా అడిగినా, నా నుండి నిజం తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా నేను చెప్పేది ఒకటే, నేను ఏ తప్పు చేయలేదు. ఆకాష్ని ఇరికించాల్సిన అవసరం నాకంతకన్నా లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. సరేనయ్యా, నువ్వు ఇంత నిక్కచ్చిగా చెప్పిన తర్వాత కూడా ఇంకేం అడగలను? ఎవరి ధోరణి వాళ్ళది, చట్టం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది సుమా. వస్తాను. లాయర్ గారు ఏమంటున్నారు సంధ్య? ఆధారాలు సేకరిస్తున్నారా లేక కొత్త రాగాలు పాడుతున్నారా? మీకు బెయిల్ ఇప్పించడానికి అతను చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. కోర్టులో ఆయన వాదన మీరు విన్నారు కదా. కాకపోతే సుగుణ గారి పిటిషన్ వల్లే బెయిల్ రద్దయింది. అక్క అని నోరారా పిలుస్తూ ఎంత ప్రేమగా ఉండేవాణ్ణో తెలుసా? అలాంటి మనిషి ఇప్పుడు నన్ను ఒక హంతకుడిగా చూస్తోంది. నాకు ఉరిశిక్ష పడాలని కోరుకుంటోంది. భర్త చనిపోయిన బాధ కోపంగా మారింది. కంటికి కనిపించిన సాక్ష్యాలు నిజం అని నమ్మడం వల్లే సుగుణ గారు ఇలా మారిపోయారు. మారిపోయింది మనుషులు మాత్రమే కాదు సంధ్య, నా జీవితం తలరాత. ఏ నేరం చెయ్యలేదు కదా, బెయిల్ రావటం సులువు అని నమ్మాను. కానీ కోర్టులో నాకు వ్యతిరేకంగా ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తూ ఉంటే నేను బయటకు వస్తానన్న నమ్మకం నాకు కొద్ది కొద్దిగా దూరం అయిపోతోంది. వద్దండి, అలా మాట్లాడకండి. ఏది దూరం కాదు, న్యాయమే గెలుస్తుంది. మీరు బయటకు వస్తారు. సంధ్య, ఆ ప్రతాప్ని చంపినవాడు ఈ క్షణం నా కంటికి కనపడితే చంపి అప్పుడు ఏ బాధ లేకుండా నేను శిక్ష అనుభవిస్తాను. ఆ రోజు రాత్రి సూర్య ఎక్కడున్నాడో చెప్పకపోవడానికి ప్రతాప్ మర్డర్కి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఏమండి, ఒక మాట చెప్పనా? ఆ హంతకుడికి మీ మీద కోపం ఉందో లేదో తెలియదు, కానీ మీకు శిక్ష పడాలని పక్కాగా ప్లాన్ చేశాడు. అతను మీకు బాగా తెలిసినవాడే అని నా అనుమానం. తెలిసినవాడా? ఎవరు? సూర్య. అవునండి, మర్డర్ జరిగిన రోజు సూర్య కూడా ఇంట్లో లేడు. మీరు జైల్లో ఉన్నందుకు నేను బాధపడుతున్నాను. విడిపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ సూర్యలో అలాంటి ప్రయత్నం కానీ బాధ కానీ ఏం కనిపించడం లేదు. మౌనంగా ఉన్నంత మాత్రాన అది చేతగానితనం కాదు,
శత్రువయ్యాడన్న రుజువు కాదు. నేను విడుదల కావటం నీకెంత ముఖ్యమో సూర్య కూడా అంతే ముఖ్యం. నన్ను ఈ కేసు నుంచి బయటపడేయడానికి సూర్య కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కాకపోతే అవి నీతో షేర్ చేసుకోవటం లేదేమో. దానికే సూర్యను నువ్వు ఇలా అనుమానించాలా? ఇది చాలా తప్పు. అతను చెప్పకపోయినా ప్రవర్తన బట్టి తెలుస్తాయి కదండి. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన మనిషి గురించి నువ్వు ఇంత హీనంగా మాట్లాడతావని, ఇంత దారుణంగా ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. అయ్యో, అదంతా గతం అండి. మనుషులెప్పుడూ ఒకేలా ఉంటారన్నా గ్యారంటీ ఏం లేదు కదా. సూర్య ఇప్పుడు చాలా మారిపోయాడు. ఎందుకు మారిపోతాడు సూర్య? అయినా ఒక బెస్ట్ ఫ్రెండ్గా నన్ను అరెస్ట్ చేయిస్తే, నాకు శిక్ష వేయిస్తే సూర్యకి నష్టమే తప్ప నా వల్ల లాభం ఏదీ ఉండదు. ఎందుకుండదండి? అలాగా? సరే, లాభం ఏముంటుందో నువ్వే చెప్పు. చెప్పు సంధ్య, నన్ను జైల్లో పెట్టించడం వల్ల సూర్యకేంటి లాభం? ఈ మర్డర్ కేసులో ఇరికించి మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేసి నన్ను తను... ప్లీజ్ సంధ్య, ఇంకేం చెప్పొద్దు. ఇలాంటి మాటలు నీ నోటి నుండి వినాలని లేదు. నువ్విలా సూర్యను అనుమానిస్తావని, చింతల అపార్థం చేసుకుంటావని సూర్య నాకు ముందే చెప్పాడు. సెల్లో ఉన్న నా భర్తని కలిసినప్పుడు కూడా సూర్య గురించి మాట్లాడితే నా మీదే సీరియస్ అయ్యారు. ముమ్మాటికి సూర్య నేరస్తుడు కాదని చెప్తున్నారు. మీ ఆయన చెప్పింది నిజమేనమ్మా. సూర్య ఈ హత్య చెయ్యలేదు.